హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ కాంబినేషన్ చూపించబోతున్నాను. కందిపప్పుతోటి చప్పటి పప్పు చేస్తున్నాను. పప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసి పోపులో యాడ్ చేస్తున్నాను. మరి ముద్దగా కాకుండా కొంచెం నీళ్లు యాడ్ చేశాను. ఇందులోకి కొంచెం జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేస్తే రుచి చాలా బాగుంటుంది. పప్పు వాసన కూడా గుమగుమలాడిపోతుంది. ఇందులో కొంచెం నీళ్లు వేసి పప్పులో వేసాను. పప్పు మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేస్తున్నాను. ఈరోజు పప్పుతో పాటు అరటికాయ వేపుడు కూడా చేస్తున్నాను. పచ్చి అరటికాయలతోటి వేపుడు చేశాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళలో వేయాలి, అప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. అరటికాయ ముక్కల్ని చిప్స్ లాగా పల్చగా కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి, అప్పుడే ఫ్రైకి బాగుంటుంది. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలి అంటే ఒకసారి చూడండి. పండిన అరటి పండు కంటే కచ్చా అరటికాయలో పోషక విలువలు చాలా ఉంటాయి. వీటితో పాటు కట్టుచారు చేశాను. మక్క కూడాలతో వచ్చిన కట్టుని రసంలో చేశాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రసం. ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అరటికాయ ఫ్రై, పప్పు, రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. వీటితో పాటు కొన్ని క్యారెట్, దోసకాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇలాంటి లంచ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.